2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి కూడా అంటే చెప్తూ ఉంటారు. నా లైఫ్‌లోకి నాకంటూ ఒక గురువు అనే వాళ్ళు వచ్చారు కాబట్టే నా లైఫ్ చాలా బాగుంది అని చెప్తారు. నిజంగానే ఇంకొంతమంది అంటారు, గురువు అనేవాళ్ళు మీకు ప్రతిదీ ఏదో ఒకటి నేర్పించినా కూడా వాళ్ళు గురువే అని అంటారు. అండ్ నిజంగా గురువు అంటే ఎవరు? ఎప్పుడు మనకి ప్రత్యక్షమవుతారు? అండ్ వాళ్ళని ఎలా మనం గుర్తించొచ్చు? గురువు చాలా మన జీవితంలో అన్ని గురువే. మనకి ఏది నేర్పించినా గురువే. అండ్ చీకటిని పారద్రోలేవాడు గురువు అంటారు. మనకుండే అజ్ఞానం అనే చీకటిని పుష్ చేసేసేవాడు, పక్కకి తోసేసేవాడు. మన జీవితంలోకి వెలుగు తీసుకొచ్చేవాడు గురువు. ఓకే. ఈ ఒక రూమ్లోంచి చీకటి పోవాలి అంటే, ఇప్పుడు ఈ మైక్ పోవాలి అంటే మైక్ తీసి బయటపడేయాలి. కానీ చీకటి పోవాలంటే చీకటిని తీసి బయటపడేయలేం, వెలుతురు తీసుకురావాలంటారు. అలాగా మన జీవితంలోకి వెలుతురు తీసుకొచ్చేది, సంథింగ్ ఎల్స్ వచ్చి ఈ చీకటి పోగొట్టేది గురువు వల్లే. ఓకే. గురువుని మించినది లేదు ఈ సృష్టిలో, గురువుని మించినది లేదు. అండ్ గురువు ఎక్కడ ఉన్నాడు అనే క్వశ్చన్ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే. అలా వచ్చినప్పుడు అందరూ చాలా మటుకు గురువు అనేది ఒక వ్యక్తిలో చూస్తారు. గురువు అనేది ఒక శక్తి. ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏకలవ్యుడు ఒక విగ్రహాన్ని చేసి ఆ విగ్రహం ముందు ప్రాక్టీస్ చేశాడు, ఆ విగ్రహం ముందు. సో గురువు అనే శక్తిలో ఉంది, గురువు అనేది వ్యక్తి కాదు అనేది బాగా అందరూ మైండ్కి ఎక్కించుకుంటే అప్పుడు ఒక వ్యక్తిలో గురువు, ఆయన గురువు ఈయన గురువు కాదు. నీకు కరెక్ట్గా ఎప్పుడైతే నువ్వు శిష్యుడిగా మారతావో, ఎప్పుడైతే నువ్వు క్లియర్గా అర్జునుడిగా మారతావో అప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు. అలాగా నీకు గురువు ఈజ్ నిరంతరంగా ఎవర్ అవైలబుల్, ఆల్వేస్ అవైలబుల్. గురువు ఎప్పుడు ఉంటాడు. నువ్వు వినే ఓపిక ఉందా అనేది ఇంపార్టెంట్. సో ఏ గురువుకైనా మనం చేయగలిగింది మనము నేర్చుకుని అప్లై చేసి వినగలగడం. అలా ఎప్పుడైనా నాకు చెప్పు స్వామి, నేను రెడీ ఉన్నా వినడానికి, ఆచరణలో పెట్టడానికి నేను సిద్ధం అని అనుకున్న రోజున గురువు ప్రత్యక్షం అవుతాడు ఆటోమేటిక్. ఎందుకు నేను చెప్తున్నాను కదా, ఏమీ లేకుండా అట్లా ఒక రాయి వంక చూస్తూ తక్కువన్ ఆలోచన వచ్చి ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నీకు జస్ట్ ఒక రాయి, ఆ రాయి తీసి దాచిపెట్టి ఉండాలి. సరే ఇది చూసాక నాకు జ్ఞానోదయం అయింది అని. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ని రెడీ పెట్టుకుంటావు టు రిసీవింగ్, సిగ్నల్ అందుతుంది ఆటోమేటిక్. రిసీవర్ పెట్టగానే ఎక్కడుంది, ఇన్ని రోజులు సిగ్నల్ అక్కడే ఉంది, రిసీవర్ పెట్టగానే అందుకుంది. అట్లాగా యూ బికమ్ రిసెప్టివ్, దెన్ యూ హ్యావ్ ఆల్ ద గ్రేస్ ఆఫ్ గురు ఆల్వేస్. అలా వస్తారు గురువు. సో అందుకని వినే ఓపిక ఆర్ ఆచరణలో పెట్టే సాహసము ఉండాలి. ఎందుకంటే జ్ఞానం ఈజీ, చాలా ఈజీ జ్ఞానము ఆచరణలో పెట్టనంత వరకు గురువు రాడు. మీరు అర్థం చేసుకోవాలి బాగా, దట్ జ్ఞానం అందరికీ ఉంటుంది. సిగరెట్ తాగకూడదు అన్నది జ్ఞానం, కానీ ఆచరణలో పెట్టలేరు, ఇంప్లిమెంట్ చేయలేరు. ఇంప్లిమెంట్ చేస్తూ కూడా తిట్టుకుంటూ ఒకళ్ళు అయితే నేను 6 మానేసినా సార్, ఇంకా సిగరెట్లు మానేసినా అంటాడు. అన్నాక వితిన్ 6 months 1 year ఎప్పుడైనా ఒకటి తాగొచ్చు, ఎప్పుడైనా 2 తాగొచ్చు అని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఆచరణలో పెట్టే జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానముని ఆచరణలో పెట్టగలవా లేదా అని చూసే ఇస్తాడు గురువు విద్య. ఏదైనా ఒక విద్య గురువు ఇవ్వాలంటే. అండ్ ఎవరికైనా గురువు ప్రత్యక్షం కావాలి, గురువు రావాలి అనుకుంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి వాళ్ళు. అందులో ఫస్ట్ థింగ్, గురువు రావాలి అంటే కామన్ సెన్స్. గురువు మన జీవితంలోకి ప్రత్యక్షం అవ్వాలి అంటే ఖచ్చితంగా కొంత కామన్ సెన్స్ ఉండాలి. లేని వాడికి గురువు అర్థం కాదు, ఆ తత్వం అర్థం కాదు. ఇది నెంబర్ 1. రెండోది, గురువు రావాలి అంటే లోపల నుంచి ఇగో అనేది తీసి పక్కన పెట్టేయాలి. ఒకప్పుడు సుశ్రుతలు చేసే టైంలో గురువు కాళ్ళు పట్టించుకుని, గురువు కాళ్ళ నొప్పుండి కాదు, నిన్ను సెట్ చేసి ముందు నాకనే తెలుసు అనే ఆహాన్ని కరిగించి, అఫ్కోర్స్ దాన్ని తప్పుగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని తప్పు చేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు గురువులు ఉన్నారు. గురువులు అనకూడదు వాళ్ళని, అలాంటి టీచర్స్ అలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారేమో. కానీ నిజమైన గురువు ఒక విద్యకి అర్హత ఉందా లేదా అని చూసిస్తాడు. విద్య అనేది డైమండ్ అనుకో, నేను తీసుకెళ్ళి ఒక చిన్నపిల్లడి చేతిలో పెట్టను, ఆ డైమండ్ని చాలా జాగ్రత్తగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి అందజేస్తాను కదా. అట్లాగే గురువు ప్రత్యక్షం అవ్వాలి అంటే
కంపల్సరీగా మన లోపల ఆ గురువు ఇచ్చే విద్యకు అర్హుడా, ఆ పాత్ర కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకునే మన లోపలికొస్తాడు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. గురువు నిజంగా ప్రత్యక్షమవ్వాలి. నేను చెప్పినట్టు కామన్ సెన్స్ ఉండాలి. లేకపోతే చాలా కష్టమవుతుంది. ఒకాయన ముక్కు పట్టుకో అంటే గురువు ముక్కు పట్టుకున్నాడంట. సో, అట్లాగా రాంగ్ మీనింగ్స్‌కి అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కామన్ సెన్స్ లేనిదే అర్థం కాదు. ఒక గురువండి మమ్మల్ని మొత్తం ఎవరు లేడీస్‌ని పడుకోబెట్టి పొట్ట మీద తొక్కమన్నాడండి అనుకో. గురువు కాదు అట్లాంటి పని చేయించడు. ఎందుకంటే గురువు చాలా సెన్సిబుల్‌గా ఉంటాడు. ఓకే. సో, గురువు అలాంటి పని చేయించడు. సో, అలాంటివి ఎవరైనా చేయిస్తున్నారంటే నీకు కామన్ సెన్స్ ఉండాలి. డోంట్ డూ దట్. ఓకే. డోంట్ డూ దట్. వాళ్ళ పొట్ట మీదకి ఎక్కితే నీకు దేవుడు కనిపిస్తాడు. ఇవన్నీ రాంగ్ థింగ్స్. అలా చేయించడు. అలా చేస్తున్నా అంటే గురువు కాదు. ఓకే. సో, వెరీ ఇంపార్టెంట్. కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడు, తర్వాత వచ్చేసి నా అహాన్ని లోపల ఉండే అహము తగ్గించు. తీసేసేవాడు. దీంతో పాటు జిజ్ఞాస ఉండాలి. అంటే తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. నాకదేదో తెలియాలి ఆ బ్రహ్మ పదార్థము అనే జిజ్ఞాసలో ఉంటే అలాంటి వాడికి జస్ట్ బై టచ్ వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ ప్రయత్నపూర్వకంగా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. గుడ్డిగా నేను చెప్తే నమ్మడం కాదు. నేను ఐ విల్ ఎక్స్పెరిమెంట్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. నాకు మార్గము చెప్పు అంటే ఖచ్చితంగా చెప్తాను. ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీ లేకుండా హ్మ్. నువ్వేదో మాయ చేసేయి వచ్చేస్తుంది. మా గురువు అండి ఇలా చూస్తే వచ్చేస్తుంది. తప్పు. నీకు చూస్తే వచ్చేయదు. గురువు ఎక్స్‌పీరియన్స్, ప్రాక్టీస్. కృప వస్తుందేమో నీకు. కానీ నీకు ఎక్స్పీరియన్స్ మాత్రం నువ్వు గురువు దగ్గర ఉండి నేర్చుకోవాలి నిరంతరం. నాకు ఇవ్వు స్వామి, ఇవ్వు నాయన, అది నాకు ఆ విద్య నాకు నేర్పించు అనేటట్టుగా మనం సిద్ధము అని చెప్పినప్పుడు గురువు మారుస్తాడు. ఒక ఆయన ఇట్లాగే నన్ను క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్‌లో జాయిన్ అయిన పిల్లలందరూ ఇంజనీర్స్ అవుతారు. డాక్టర్ కోర్స్‌లో జాయిన్ అయిన అందరూ డాక్టర్స్ అవుతారు. కానీ గురువు దగ్గరికి వెళ్ళిన శిష్యులందరూ గురువులు ఎందుకు కారు? హ్మ్. లాజికల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అవును. సో, ఇది తెలుసుకోవాలి. దట్ అక్కడేదో డిగ్రీయో, కాగితమో, ఏదో ప్రూఫో, ఏదో కోర్సో, లిమిటో ఉంటుంది. ఇక్కడ మన లోపల చాలా వదులుకుంటే అవుతాం. సో, అందుకని గురువు దగ్గర ఉన్న వాళ్ళందరూ కాలేరు గురువులు. చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఆ విద్యని అవగాహన చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బికాజ్ ఇట్ ఈజ్ లైఫ్ విద్య. అందుకే బ్రహ్మ విద్య అంటారు. జ్ఞానము వచ్చేది అనేటట్టుగా. సో, ఆ జ్ఞానం రావాలంటే లోపల చాలా రూముల్లో లైట్లు ఆఫ్ చేసున్నాయి. అన్ని రూముల్లో లైట్లు ఆన్ చేయాలి. మన బ్రెయిన్‌లో ఎన్నో రూములుంటాయి, లక్షల రూములు. ఆ రూములు అన్నిట్లో లైట్లు ఆన్ చేసుకుంటూ వచ్చేసరికి టైం పడుతుంది. సో, ఆ టైం ఇవ్వాలి. అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను. గురు కృప రావడానికి మనకు కావాల్సింది అన్నిట్లోకి ముఖ్యమైనది భగవంతుడి కృప. భగవత్ కృప ఉంటే గురు రూపంలో మనకు ఆ కృప వస్తుంది. హుహు. సో, అందుకని నిరంతరము పాజిటివిటీని డెవలప్ చేసుకోండి. భగవత్ ప్రేరేపణలో ఉండండి. ఎంతో కొంత ఎంత కుదిరితే అంత మంచి చేసే ప్రయత్నమే చేయండి. చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి. అది బోరింగ్ అనిపించవచ్చు, అది డల్ అనిపించవచ్చు, అది మజా రావట్లే అనిపించవచ్చు. కానీ నీ మజా కంటే కూడా నీకు ఈ జ్ఞానము భలే మజా ఇస్తుంది అనేది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. చాలా బిగ్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నేనేమన్నా అటు ఇటు చెప్పున్నా మీనింగ్ అర్థం చేసుకోవాలి. దట్ గురు కృప రావాలి అంటే గురువు ఇలా చూస్తే కాదు, గురు చూపుకి మనం పాత్రులము కావాలి అనే ఆలోచనతో ఉండాలి. అప్పుడు అన్నీ జరుగుతాయి. గురు ఈజ్ నాట్ జస్ట్ మిరకల్స్, గురు ఈజ్ యువర్ కరెక్టింగ్ మెకానిజం. మనం కరెక్ట్ అయిపోతే గురువు ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు. ఏం చెప్పినారు సార్, సూపర్. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.